శాసన మండలి మాజీ చైర్మన్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 3 రాజధానుల బిల్లు ఆమోదం కోసం వైసీపీ తనపై చాలా ఒత్తిడి చేసిందన్నారు. శాసన మండలిలో సిబ్బందిని కూడా దగ్గరికి రాకుండా అడ్డుపడ్డారని తెలిపారు. అప్పటి సీఎం మినహా వైసీపీ సభ్యులు అంతా తన మీదకు వచ్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాటి వైసీపీ మంత్రి కులం పేరుతో కాకుండా తన పుట్టుక మీద కూడా మాట్లాడారని, తన గుండెల మీద చేతులతో కొట్టారని ఆరోపించారు. చైర్మన్ స్థానం నుంచి దింపేందుకు అనేక కుట్రలు చేశారన్నారు. ఒక ముఖ్యమంత్రి తప్ప మిగతా వాళ్ళందరూ వచ్చి నా రూమ్లో కూర్చొని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. అయినా కూడా అల్లాహ్ దయ వల్ల నమాజ్ చదువుకుని అల్లాహ్ని ప్రార్థించుకుని అల్లా సత్యం వైపు ఉండే రకంగా నా కాళ్ళని నిలకడ చేయి, సత్యం వైపుని తీర్పు చెప్పే రకంగా నిర్ణయం తీసుకున్న నన్ను ఆ బలపరిచే ధైర్యాన్ని ప్రసాదించమని నమాజ్ చేసుకుని ఆనాడు కూర్చొని ఆ రకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఆ నిర్ణయం తీసుకున్న వెంటనే ఏ రకంగా ప్రవర్తించారో ఆ రోజు కనుక విజువల్స్ ఉంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని ఎవరు కూడా నమ్మేవాళ్ళు కాదు. కుర్చీల మీద ఎక్కారు, బెంచీల మీద ఎక్కారు, నా టేబుల్ దగ్గరకు వచ్చారు, నానా మాటలు చెప్పారు, ఏకవచనంతో మాట్లాడారు, తిట్లు తిట్టారు. నేను బయటకు వచ్చేటప్పుడు మరి బచ్చుల అర్జునుడు పాపం, అదే రకంగా మన అశోక్ బాబు గారు వీళ్ళందరూ నాకు తోడుగా వచ్చి బయటికి వెళ్ళటానికి కూడా అవకాశం లేకుండా వచ్చేటప్పుడు నన్ను బయటికి వెళ్ళేటప్పుడు ఎవరైతే ఒక మంత్రి ఉన్నారో ఆయన మంత్రి నా కులం పేరుతో కాకుండా నా పుట్టుక మీద కూడా ఆయన మరి మాట్లాడాడు.